ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మీ అందరినీ ఎక్కించాలనుకుంటున్నారు. యెబూసీయులనే శత్రువులు మీ హృదయంలో నుంచి పారిపోబోతున్నాడు. ఆయన రక్తంతో ఆయన మీ అందరినీ కడిగి వేశారు. యెబూసీయులు ఈ రోజు ఉండరు. 7 కొండల మీద కట్టిన యెరూషలేము మందిరంలోకి మీరందరూ ప్రవేశిస్తున్నారు. ఎందుకంటే క్రీస్తు రక్తము మీ అందరి మీదకి దిగి వచ్చింది కాబట్టి. అలానే మనందరం కూడా మరి ఈ చిన్న పాము కూడా మన హృదయంలో ఉండకూడదు. ఉంటే కొండ ఎక్కలేం మనం. అలానే ఈ అబ్బాయి కూడా దావీదు కూడా అడుగుతున్నారు, ఇదిగో ఈ యెబూసీయులు ఈ కొండంతా ఆక్రమించేశారు, మొత్తం దేశం అంతా మాకు ఇచ్చావు కానీ గుండెకాయ లాంటి యెరూషలేము శత్రువుల చేతిలో ఉంది ప్రభువా. మరి నీవు అవకాశం ఇస్తే ఈ కొండ ఎక్కి ఈ యెబూసీయులందరినీ తరిమేసి అక్కడ నేను నీ కోసం మందిరాన్ని కడతాను ప్రభువా అని అడిగాడు. అలాంటి ప్రార్థనే నేను చేశా. ఇదిగో ఈ యెబూసీయులు అనే ఒక పాపము నా హృదయంలో మండుతూ ఉంది. అనేకమైన మరి అన్య ఆచారాలు అన్నీ నా హృదయంలో ఉన్నాయి కదా, అన్య ఆచారాలన్నీ నా హృదయంలో ఉన్నాయి. నేను అడుగుతున్నాను దేవుణ్ణి, ఈ యెబూసీయులనే అన్య ఆచారాలు, యెబూసీయులని శత్రువులు నా హృదయంలో నుంచి మీరు తీసివేసే సహాయం మీరు చేస్తే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను ఎక్కుతాను ప్రభువా. అప్పుడు నీ పరిచర్యలోకి నేను అడుగు పెట్టగలుగుతాను.